చెవిలో క్యాలీఫ్లవర్ అంటారు కానీ క్యాబేజే బాగుంటుంది తెలుసు, అందంగా ఉంది, ఎంత బాగుందో. అసలు క్యాబేజీ తోటి ఎందుకు వడలు చేయొద్దని డిసైడ్ చేసిన అనమాట. ప్రపంచంలో ఎవరు క్యాబేజీ ఆకుతోనూ వడలు చేయలేదు, శ్రీదేవి మాత్రమే ఫస్ట్ చేయబోతుంది. వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ అన్నాను కానీ నేనే క్రియేట్ చేసుకున్న, నేను భ్రమలో ఉండి చెప్పుతున్న ఒక వంటకం అనమాట. ఓకేనా, కొంచెం అర్థమైందా మీకు? నేనే చేసుకున్నది, నేను అంతకుముందు చూడలేదు కాబట్టి నేను చేసుకున్నా, నేనే చేసిన, నేను ఫీల్ అవుతా కాబట్టి నేనే క్రియేట్ చేస్తున్నాను అనుకున్నా. బట్ మీరందరూ ఎవరైనా చేస్తుంటే నాకు తెలియదు. ఓకేనా, ఇది మన తోటలో నుంచి తెంపుకొచ్చిన బ్యూటిఫుల్ క్యాబేజీ. ఓకేనా, బ్యూటిఫుల్ సంగతి దేవుడెరుగు కానీ హెల్దీ క్యాబేజీ అని మాత్రం నొక్కి ఒక్కనిచ్చి చెప్తాబా. ఒక ఫోటో తీసుకోవచ్చు కదా నా క్యాబేజీని, ఫోటో తీయమని చెప్తున్నాబ్బా. ఎంత బాగుంది, చెవిలో క్యాలీఫ్లవర్ అంటారు కానీ క్యాబేజీ బాగుంటుంది తెలుసు, అందంగా ఉంది, ఎంత బాగుందో. క్యాబేజీ తెలియదు మీకు, వచ్చే వరకు అన్ని వీకేజ్ వస్తారు కాబట్టి క్యాలీఫ్లవర్ చూస్తారు, అందుకే చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టినావా అంటారు. ఇప్పటి నుంచి చూసిన మా తోటలో పండిన క్యాబేజీ చూసి చెవిలో క్యాబేజీ పెట్టినావా అని ఉండే సామెత మార్చేయండి. ఓకేనా, ఇదనమాట సంగతి. సో బ్యూటిఫుల్ టైనీ చిన్ని బుజ్జి క్యాబేజీ తోటి వడలు చేసుకుందాం. ఇది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చేసుకుంటుంటాను అనమాట. ఢిల్లీలో ఉన్నప్పుడు కనిపెట్టిన అనమాట. ఆడ పని బాట ఏమీ లేకుంటుండే కాబట్టి మంచి ఇదే పని చేస్తుంటే, వంటలు చేస్తుంటే, ఇడ్లీలు చేస్తుంటే, దోశలు చేస్తుంటే, చాలా చేస్తుంటే. కిందోళ్ళకి మీదోళ్ళకి పైనోళ్ళు కాశ్మీర్ వాళ్ళు, ఎదురుగోళ్ళు కోల్కతా వాళ్ళు, ఆ కింద ఇంకొకరు, ఆ కింద ఇంకొకరు, మేము ఒక్కరం తెలుగు వాళ్ళం ఆ వింగులో. ఓకేనా, ఎవరున్నారా? మయూర్ విహార్ ఫేజ్ 3 MIG నోయిడా కదా, అది నోయిడా. యా, హాయ్ చెప్పండి ఎవరన్నా ఉంటే అక్కడి నుంచి. రైట్, అయితే యాక్చువల్లీ ఎందుకు వచ్చింది ఈ థాట్ అంటే, నేను ఆడ ఉన్నప్పుడు చెప్పినా కదా పని బాట లేకుంటుండని. కళ్యాణ్ వాళ్ళ కలీగ్స్ ఉండేవాళ్ళు అనమాట, ఇద్దరు. పేరు గౌతమ్ అండ్ శైలి. వాళ్ళిద్దరూ ఏం చేస్తుండంటే ఒక ఆశ్రమానికి వెళ్తుండే అనమాట రెగ్యులర్గా. మాకు చెప్పింది ఇట్లా ఒక ఆశ్రమం ఉంటుంది, అక్కడ పిల్లలు ఉంటారు, అక్కడ ఉండే దీది వాళ్ళని చాలా బాగా చూసుకుంటుంది అన్నప్పుడు సరే మేము చాలాసార్లు వెళ్ళినాము. గాయత్రి చిన్నగా ఉంటుండే, బట్ నేనేంటంటే వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దు కదా అనేసి పని ఏం లేకుంటుండే అని చెప్పినా కదా. మళ్ళా ఇంత పెద్ద క్యాన్ నిండా ఇడ్లీలు, ఇంకా పక్కన వడలు అట్లా చేసుకొని పోతుంటాయి అనమాట. ఈ వడలకు ఉల్లిగడ్డలు కోసి అంటే ఉల్లిగడ్డలు అంటే మసాలా వడ చేయాలని నా ఫీలింగ్ అనమాట. సో నార్మల్ వడ అంటే మళ్ళీ దానికి ఆల్రెడీ ఇడ్లీ చట్నీతో తింటారు, మళ్ళీ వడ చట్నీతో వద్దు, ఇదో డిఫరెంట్గా ఉండాలని ఫీలింగ్ అబ్బా, అంతకుమించి వేరేదేం లేదు. సో అట్లా మసాలా వడలు చేస్తుంటే, పప్పు వడలు అట్లా చేస్తుంటే, బట్ అట్లా కాదనేసి రెగ్యులర్ వడనే వెరైటీ చేయాలని డిసైడ్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ మెయిన్ జరిగిందంటే టేస్టీగా ఉండాలా, వెరైటీగా ఉండాలా, క్వాంటిటీ ఎక్కువ కావాలి మనకి, ఇన్ని కదా తీసుకుపోవాల్సినవి. సో ఆలోచించి ఆడ గోబీ మట్టర్, పాలక్ మట్టర్, అది మట్టర్, ఇది మట్టర్, గోబీ విపరీతంగా దొరికేది అనమాట. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అండ్ బఠానీ చాలా బాగా దొరికేది. కాబట్టి ఇవి బాగా దొరికినప్పుడు ఐడియా ఏం చేసినంటే, అసలు క్యాబేజీ తోటి ఎందుకు వడలు చేయొద్దని డిసైడ్ చేసిన అనమాట. సో చేసి బాగా పిల్లలకి తీసుకొని తినిపిస్తుంటే, వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి పక్కన గాయత్రిని కూర్చోబెట్టి అట్లా వడ్డించి తినిపిస్తుంటే అనమాట. అట్లాంటి తింగర పనులు కూడా చేస్తుంటే, సరే ఆ క్యాబేజీ వడలు మీకు చూపిద్దామని ఈరోజు అనుకొని చేసి చూసుకుంటున్నా. మీకు చూపిద్దామని కానీ నేను చేసుకొని తిందామని అనుకొని ఆ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, బాగుంది కదా? రండి, బాగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కడగని కూడా కడగట్లేదు, ఎంత దర్జాగా తింటున్నా. నో పురుగుల మందు, వర్షం కడిగేసింది. రండి. వావ్, ఏమున్నా మనం పండించుకున్నది చూస్తే అదో బంగారం కంటే అపురూపం. ఈ కాడ పడేస్తారు కదా, కాడ పడేది కమ్మ ఉంటుంది తెలుసా. దీన్ని ఉప్పు వేయలేదు, ఏం లేదు, జస్ట్ ఇట్లా వాటర్లు కడుక్కుందాం, అవసరం లేదు. బట్ అయినా సరే మీ తృప్తి కొరకు. అమ్మయ్య, శ్రీదేవి నీళ్ళల్లో కూడా వండుకొని తింటుందని మీరు లోపల కడుపులో మంట వస్తుందని మీకు. సరే పాలాగానే కడిగిందని ఒక తృప్తిగా ఉంటారని అడుగుతున్నా, అంతకు మించి ఏం లేదు.
బాగుంది ఇది. మీరు నన్ను తిట్టుడు, నేను ఆనుడు, గిల్లుకున్నట్టు. సరదాగా ఉంటాయి ముచ్చట్లు. కొత్తగా వచ్చిన వాళ్ళకేమో ఇవి ముచ్చట్లు కావు, ఇవి ఒక తింగర్ పనులు. పనికి వాళ్ళ ఏమేమి వంట చక్కగా చూపించకుండా ఏం మాట్లాడుతుందో ఏమో అంటారనమాట. చెప్పినా కదా, అట్లా అన్నా కూడా నేను ఖుషి అవుతాను, ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినది అదనమాట. నువ్వు వీడు ఉండమ్మా, మీరు అక్కడెక్కడ పడకండి, ఓకేనా? దెన్ ఇప్పుడు అసలు వడపిండి అనమాట. విషయం ఏంటంటే, మీరు తిట్టకుండే మొన్న ఒక రోజు నానేసినా మర్చిపోయినా. నిన్న మా పిల్లను ఒక అడుగు పెట్టమంటే గట్టిగా వచ్చిందేమో, గుండు మీద పప్పు కాస్త పప్పు మీద పప్పు అయింది. ఇక చూడండి, మనం నానేసింది గుండు మీద పప్పు కదా, మరీ గట్టిగా లాగేసినట్టుంది అబ్బా. సరే, నువ్వు కడిగిన దీన్ని 2-3 సార్లు, ఓకే? పొట్టు మీద పప్పు కాదు, నేను ఏం మాట్లాడుతున్నాను అదేందో చెప్పనీకి పోయి ఆగమాగం మాట్లాడుతున్నా. పొట్టు మినపప్పు అంటే నల్లగా ఉండాలి, గుండు మినపప్పు బదులు నార్మల్ మినపప్పు అనమాట, ఓకే? ఇలా మిరపకాయలు వేసేసి, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేస్తావా, క్యాబేజీ ఉంటుంది కదా చప్పగా అయిపోతుంది, అందుకే కొంచెం ఎక్కువ వేస్తే మంచి కారము క్యాబేజ్ తగులుతుంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. చాలు, ఓకే? అన్నీ వేసినాక ఇంకా చాలనుడు కూడా జీలకర్ర, అండ్ ఫైనల్లీ ఉప్పు మీకు నచ్చినంత వేసుకోండి, రైట్? ఈయనే ఉండండి, ఒక్క తిప్పుకొస్తా. 10 minutes అక్కడ ఉంటాను, ఓకే మా బాయ్. ఇదిగో వచ్చేటప్పుడు ఈ సరుకులు తీసుకునిరా. ఏంటి ఇవన్నీనా? అసలు ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, అయినా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు కదా. అంత డెలివరీ ఛార్జెస్ పే చేసే బదులు మనమే తెచ్చుకోవడం బెటర్ కదా. అయ్యో అమ్మ, ఇప్పుడు కలగూర గంపలో 3,500 పైన కొంటే వాళ్ళే ఇంటికి ఫ్రీగా డెలివరీ చేస్తున్నారు. అవునా? ఏది ఇటీవు? నిజంగానే ఫ్రీ అంట నానా? కలగూరగంప.com లో 3,500 పైన కొనండి, ఫ్రీగా డెలివరీ పొందండి. అవును, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం తెలియని వాళ్ళకి ఎలా? తెలియని వాళ్ళ కోసం ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే చాలు. నెంబర్ ఏంటంటే 080-350-38296. అమ్మా, టైం అవుతుందమ్మా. ఉండ్రా, డెలివరీ ఫ్రీ అంట. అక్కడక్కడ జీలకర్ర కనబడుతుంది, మిరపకాయలు, ఎస్. మరి మెత్తగైందా? నీళ్ళు వేయలేదబ్బా, ఓకే? దీన్ని ఫస్ట్ షిఫ్ట్ చేసుకుందాం ఇట్లా. ఇప్పుడు దీంట్లో మన క్యాబేజీ తురుము గట్టిగా వెనుకుందాం, ఆల్రెడీ జ్వరం మెత్తగా అయింది. వంటలు ఎక్స్పర్ట్లు నన్ను తిడతారు చూడండి, ఒక రేంజ్లో తెచ్చుకుంటారు. ఎస్, దీనిలా కలిపేసుకుందాం. ఉప్పు గట్రా సరిపోలేదనుకుంటే ఇప్పుడే చెక్ చేసుకోండి, ఓకేనా? మీకు చూసుకోండి, నేను బాగా వేసిన అనుకుంటున్నా. యా, చేతి మీద వేద్దామా? వస్తాయంటవా? ఓకే, ఆకుంటే బాగుండే. ఓ పని చేద్దామా, క్యాబేజీ ఆకు మీద వేద్దామా? ప్రపంచంలో ఎవరు క్యాబేజీ ఆకుతోనూ వడలు చేయలేదు, శ్రీదేవి మాత్రమే ఫస్ట్ చేయబోతుంది, ఓకే? రండి, ఇక పోయి ఆయిల్ వేడి చేసుకుందాం. ఇలా స్టవ్ ముట్టించుకొని, ఇట్లా నూనె అయిపోయింది కాబట్టి కలగూర గంప. అమ్మ, స్టిక్కర్ తీసి ఇంత గట్టిగా కడతారు. ఇట్లా తీయండి అని చూపిద్దాం అనుకోకపోతే నాకే రాలేదు అది. ఇట్లాంటి ఆపదలు ఉంటాయని పక్కనే ఒక ఆయుధం పెట్టుకుంటే ఎప్పుడైనా. పోయి మీరు పైకి రండి. ఇదన్నమాట, నూనె ఇలా ధారాళంగా పోయవలెను. అబ్బాయి, ఈ వర్డ్ వాడినప్పుడల్లా నాకు బాలుగారే గుర్తొస్తారు అబ్బా, మిథునం సినిమాల.
ఇంకో వేయవలను, ధారాళంగా పోయవలను అన్నప్పుడు నువ్వు చాలమ్మా. మా ఆయన ఎక్కువ తక్కువ నూనె జర్ర మిగిలిందంటే పడే 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 అంటాడు. రోడ్ల మీద తినేటప్పుడు గుర్తురాదు వాళ్ళు ఎన్నిసార్లు దేవిండ్రు. కాగిందా ఇంకొంచెం ఎట్లా అంటే తెచ్చినా కానీ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. అంత గౌరాలేను నేను. ఇట్లా పెడితే దుప్పల్లాగా అయితాయా? జర మెత్తగా అయిందబ్బా. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఓకే, అయినా సరే చేస్తా. నేను క్యాబేజీ కొంచెం చిన్నగా చేసుకుంటుంటే మర్చిపోయి పెద్దగా కోసిన. ఇప్పుడు ఎట్లయితే ఎట్లున్నా శ్రీదేవి మంచిగా చేసింది అనండే. హెల్తీగా చేస్తున్నా కదా, క్యాబేజ్ చేస్తున్నా. పిల్లలు క్యాబేజ్ తినాలంటే ఇట్లా వేసి పెట్టండి. ఎస్, బాగా వేసినా కదా. వేసిన తిప్పిన అంటే అర్థం ఏంటంటే బాగా వేసినని. సక్సెస్ఫుల్గా ఫస్ట్ వాయు వడలు. దీని భావమే తిరుమలేశ అంటే శ్రీదేవి రెగ్యులర్గా బజ్జీలు వేసి బాగానే ప్రాక్టీస్ అయింది, కానీ వడలు మర్చిపోయింది అబ్బా ఢిల్లీ లేచి. అది ఇంట్లో వడలు బ్రేక్ఫాస్ట్ చేయమని అర్థం అన్నమాట. పోగులు చేద్దామన్నప్పుడల్లా ఆకడ్డం వస్తుంది. అంటే అప్పుడు బుద్ధిమంతురాల్లాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు అగడం బగడం లాగా చేస్తున్నా అనమాట. యా, ఫైనల్లీ మన వడలు అయిపోయినాయి. చాలా వావ్. అవును, వాడొచ్చాడా? వాడు రాలేదా? హాయ్ ప్రణవ్, చూసావా విన్ని? అదే కదా. హ్యాపీ బర్త్డే ఓల్డ్ మ్యాన్. థ్యాంక్ యూ. ప్రణవ్, దా కేక్ తిందాం. చెప్పరా. ఏముంటాయిరా, అదే ఫ్రైడ్ రైస్ లా ఉండే బిర్యానీ, ఇంకా అదే సాలన్, అదే వంకాయ మసాలా. అంతేనా? సరే నేను చేస్తా పెట్టి. ఇదా? ఇప్పుడు చూడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. తీపి జ్ఞాపకాలకు గుర్తుగా కలగూర గంపవారి అల్లం మురబ్బా. ఇప్పుడు ఏం చేద్దామంటే అలంకరించుకుందాం అబ్బా, అలంకరించుకుందాము. మంచి మంచి వడలు తీసి మీకు ఫోటోలు పెడతాం. పిచ్చి పిచ్చి వడలు నేను చూపియను, లేదంటే పిచ్చి శ్రీదేవి పిచ్చి వడలు చేసింది అనుకుంటారు. అయ్యో రామ, చేస్తా అంట, తిట్లు తింటా, మళ్ళీ మిమ్మల్ని ఏదో అంట, మళ్ళీ తిట్లు తింటా. బాగుంది, అయినా సరే నాకు నచ్చింది. ఇట్లనే నా చిన్న కూతురుకు కాబట్టి టమాటా కెచప్, నాకైతే చట్నీ. ఓకేనా? మీకు చట్నీనా టమాటా కెచప్ మీరు చెప్పండి. జర మంచిగా ఉండుండమ్మా. ఇంకొక ఐడియా వచ్చింది. వడలేనికి ఎట్లాగో పనికి రాలేదు, టమాటా సాస్ పెట్టడానికి ఏమైనా పనికి వస్తుంది కదా. అంటే దీని మీద మళ్ళా వడలు నిలబడుతుందో లేదో. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇగో ఫోటో పెట్టేటప్పుడు ఏది పెడుతున్నా తెలియదు, ఇప్పుడైతే ఏదో అలంకరిస్తున్నా. ఇదన్నమాట విషయం. ఓకేనా? మొత్తం మీద
ఢిల్లీలో ఏం పని బాట లేకుంటుండే, రకరకాల వంటలు చేస్తుంటే, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే, అండ్ అందులో చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ హెల్దీ అనుకుంటున్న టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ చట్నీ కూడా మంచి మామూలుగా పల్లీల చట్నీ, టమాటో చట్నీ, టమాటో చట్నీకి ఇంకా అదిరిపోతుంది తెలుసా. కచప్ గిచప్ కాదు కానీ ఇప్పుడు ఓపిక లేక అది పెట్టినా కానీ టమాటో చట్నీ చేసుకొని ఇలాంటి క్యాబేజీ వడలు చేసుకొని దాంట్లో బాగా అద్దుకొని విని ఫీడ్బ్యాక్ వేయడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అసలు సిసలైన ఘట్టం మిమ్మల్ని ఊరికి చెప్పాను అనమాట. సౌండ్ వినవుతుందా? సూపర్ అయినాయి అబ్బా. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.